119వ కీర్తన 113వ వచనం నుంచి 120వ వచనం వరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందాం. మా తండ్రి, మా దేవ, సర్వశక్తి కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా తండ్రి మీరు బహుగా కనపరచబడ్డారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, మమ్మల్ని అందరినీ మరొకసారి మీ సన్నిధికి నడిపించారు. మీకు వందనాలు నాయన. దేవా, ఈ 119వ కీర్తన 113వ వచనం నుంచి 120వ వచనం వరకు దేవా మీరు మాతో మాట్లాడండి తండ్రి. దేవా, మీ వాక్యమే సత్యం తండ్రి. దేవా, మీ సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించండి నాయన. మీకు నిజమైన శిష్యులుగా, సాక్షులుగా మమ్మల్ని తయారు చేయండి తండ్రి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు యేసయ్య నామంలో ఆరోపిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 119వ కీర్తన 8 వచనాల కింద విభాగింపబడి ఉంటుంది, అంటే బ్రేక్ చేసి ఉంటుంది. సో ఒక్కొక్క 8 వచనాలు హిబ్రూ భాషలో ఉన్న ఒక్కొక్క అక్షరంతో ఒక 8 వచనాలు, తర్వాత అక్షరంతో తర్వాత 8 వచనాలు, తర్వాత అక్షరంతో తర్వాత 8 వచనాలు, అలా రాయబడి ఉంది ఈ కీర్తన. సో 22 అక్షరాలు ఉన్నాయి హిబ్రూ భాషలో. సో 22 × 8, సో 176 వచనాలు. సో అందుకే ఈ కీర్తనలో 176 వచనాలు ఉన్నాయి. అంతేకాకుండా 119వ కీర్తనలో ప్రతి వచనంలోనూ దేవుడి వాక్యం గురించి రాయబడి ఉంటుంది, అంటే దేవుడి వాక్యం మెన్షన్ చేయబడి ఉంటుంది, దేవుడి వాక్యం ప్రస్తావన ఉంటుంది. మీరు ఏ వచనం అయినా తీసుకోండి. నీ వాక్యము నా పాదములకు దీపము, లేకపోతే అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు, నీ శాసనములు, నీ కట్టడలు, నీ ధర్మశాస్త్రము, సో నీ మాట, అంటే దేవుని వాక్యం గురించి ప్రతి వచనంలో ప్రస్తావించబడి ఉంటుంది, మెన్షన్ చేయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో అంటే దేవుడి వాక్యం అంత ప్రాముఖ్యమైనది కాబట్టి అన్నిటికంటే పెద్ద కీర్తన, లేకపోతే బైబిల్లో అన్నిటికంటే పెద్ద అధ్యాయంలో ప్రతి వచనంలోనూ దేవుని వాక్యం గురించిన ప్రస్తావన, మెన్షన్ ఉంటుంది. సో ఈ 113వ వచనం నుండి 120వ వచనం వరకు ఈ 8 వచనాలు ఒరిజినల్గా, అంటే హిబ్రూ భాషలో సామేఖ్ అనే అక్షరంతో ఈ 8 వచనాలు ఉంటాయి హిబ్రూ భాషలో. అయితే ట్రాన్స్లేట్ చేసినప్పుడు, తర్జుమా చేసినప్పుడు అది ఏ భాషలోనూ మళ్ళీ చేయటం సాధ్యం కాదు కాబట్టి మనకి మామూలుగా ఉంటాయి. అయితే హిబ్రూ భాషలో మాత్రం ప్రతి వచనం, ఈ 8 వచనాలు సామేఖ్ అనే అక్షరంతో మొదలవుతాయి. సామేఖ్ అనే అక్షరం గురించి మనం అధ్యయనం చేస్తే, ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సామేఖ్ అంటే ఆనుకొనుట, టు లీన్ అపాన్, లేకపోతే టు డిపెండ్ అపాన్, లేకపోతే ఒక సపోర్ట్, అంటే ఆధారపడటం, ఒక దాని వైపు చూడటం, లేకపోతే లేవనెత్తబడటం ఒక విషయం గురించి. సో అయితే అది ఏ విషయం అంటే మనకి చాలా ఈజీగా, తేలిగ్గా అర్థమైపోతుంది. అది దేవుని వాక్యం. సో దేవుని వాక్యం మీద ఆధారపడటం. సో ఈ 8 వచనాలు అవే ఉన్నాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం 113వ వచనం చూస్తే, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, ఐ హేట్ ద డబుల్ మైండెడ్. సో ఇక్కడ ఈ 8 వచనాల్లో అంశం మనం జాగ్రత్తగా గమనిస్తే, ద్విమనస్కులు వర్సెస్ ఏక మనసు కలిగిన వాడు, అంటే డబుల్ మైండెడ్ వర్సెస్ సింగిల్ మైండెడ్. ద్విమనస్కులు వర్సెస్ ఏక మనసు కలిగిన వారు. సో ఇదన్నమాట. అయితే ఏక మనసు కలిగిన వారు దేని మీద ఆధారపడతారు, దేని వైపు మనసు ఉంచుతారు, ద్విమనస్కులు దేని వైపు మనసు ఉంచుతారు అనే విషయాలు 8 వచనాల్లో మనకి క్లియర్గా కనపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ద్విమనస్కులు అన్నప్పుడు మనకి ద్విమనస్కుల గురించి చాలా వచనాలు ఉన్నాయి. ఒకసారి యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 1, 6 ఆన్వర్డ్స్ అండ్ 6వ వచనం నుంచి, 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే, అయితే అతడు ఏమాత్రమునూ సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి
ఎగిరిపడు సముద్ర తరంగంను పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనాను దొరుకునని తలంచు కొనరాదు. హల్లెలూయా. అంటే ద్విమనస్కుడు అంటే డబుల్ మైండ్ అన్నప్పుడు రెండు విధాలు ఉంటాయి అవి. అంటే ఒక్కొక్కసారేమో ఒక ఆలోచన, ఇంకొకసారేమో ఇంకొక ఆలోచన. అదే ఇంకొక పర్స్పెక్టివ్లో అంటే రెండో విధంగా చూసుకుంటే ద్విమనస్కులు అంటే లోపల ఒకటి బయట ఒకటి, డబుల్ మైండ్ అనమాట. అంటే అపరిచితుడు అంటారు కదా, అలా అనమాట. బయటకు ఒకటి లోపల ఒకటి. ఇంకోటేమో డబుల్ మైండ్, ఒకసారేమో ఈ ఆలోచన ఒకసారేమో ఆలోచన. సరే ఈ ఆలోచన జరుగుతుందా అనుకుంటారు, ఇది జరగదు, ఇది జరుగుతుందా అనుకుంటారు, ఇది జరగదు అని. సో ఒక స్థిరమైన మనసు ఉండదన్నమాట. అదే ఇక్కడ యాకోబు గారు రాస్తున్నారు. అతడు అటి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనాను దొరుకునని తలంచుకొన రాదు. అంటే దేవునిలో నిలిచి ఉండకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవునిలో ఉండకుండా నాకు దేవుని నుంచి ఏదన్నా కావాలి అంటే అది జరగదని చెప్తున్నారు యాకోబు గారు. సో రెండో విషయం ఏంటంటే పైకొకటి లోపల ఒకటి. సో అదనమాట డబుల్ మైండ్. సో ఇలాంటి వాళ్ళని ఈ భక్తుడు కీర్తనాకారుడు, అంటే ఈ కీర్తన బహుశా దావీదు గారే రాసి ఉంటారు. ఎందుకంటే వాక్యం గురించి ప్రతి వచనంలో రాయబడి ఉంది కాబట్టి ఆయనకు వాక్యం అంటే చాలా ఇష్టం దావీదు గారికి, దేవుని మాటలు, దేవుని వాక్యం అంటే. సో దావీదు గారే ఈ కీర్తన రాసి ఉంటారని చాలామంది ఆలోచన. అదే కాకుండా మనం యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తే, భక్తిహీనతను త్రాళ్లతో దోషంను లాగుకొని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపంను లాగుకొని వారికి శ్రమ. వారు ఇట్లు అనుకొంచున్నారు, అంటే వాళ్ళు దేవుని గురించి ఇట్లా అనుకుంటున్నారు. అంటే ఒక తాడుతోటి ఒకటి బరువు లాగినట్టు పాపాన్ని దోషాన్ని లాక్కుంటూ వెళ్తారు. అలాంటి వాళ్ళకి శ్రమ. వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని గురించి, దేవుణ్ణి అంటున్నారు. ఏమంటున్నారంటే ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. అంటే ద్విమనస్కులది ఇది ఇంకొక కోణం అన్నమాట. అంటే మాటలు మార్చేస్తారు. ఇక్కడ చెప్తున్నారు కదా, కీడు మేలనియు, కీడునేమో మేలు అంటారు, మేలునేమో కీడు అంటారు. తర్వాత వెలుగునేమో చీకటి అంటారు, చీకటినేమో వెలుగు అంటారు. అంటే అన్ని అబద్ధాలు చెప్తారనమాట. లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒకటి బయట ఒకటి. ఇంకా లిస్ట్ ఉంది 21వ వచనంలో, తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ, ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యం కలుపుటలో తెగువ గలవారికిని శ్రమ, వారు లంచం పుచ్చుకొంచు దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయదురు. సో ప్రస్తుత కాలంలో మనం ఇది చాలా చూస్తున్నాం. మీరు ఏదైనా పెట్టండి, యూట్యూబ్ పెట్టండి, లేకపోతే న్యూస్ పెట్టండి, పేపర్ చూడండి, ఏదైనా చూడండి, అంతా ఇదే కనిపిస్తుంది ప్రపంచంలో, ఈ లోకంలో. బయట మీరు పని చేయటానికి వెళ్ళినా సరే, స్కూల్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఇదే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే మంచినేమో చెడని పోర్ట్రే చేస్తారు, చెడునేమో మంచి అంటారు, తీపినేమో చేదుని తీపి. అంటే మంచిని చెడుగా, చెడుని మంచిగా, నిజాన్నేమో అబద్ధంగా, అబద్ధాన్నేమో నిజంలాగా వాళ్ళు డిస్ప్లే చేస్తారు, పోర్ట్రే చేస్తారు, చెప్తారు.
సో అలాంటి వాళ్ళందరికీ శ్రమ అంటున్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు 23వ వచనంలో. వారు లంచం పుచ్చుకొని దుష్టుడినేమో నీతిమంతుడని తీర్పు తీరుస్తున్నారు కొంతమంది. అలాగే నీతిమంతుల నీతిని దుర్నీతిగా ప్రచారం చేస్తున్నారు కొంతమంది. సో 24వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రంను నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వచనాలు మనకి ఈ 119వ కీర్తన ఇప్పుడు ధ్యానించుకునే వచనాల్లో 119వ వచనం నుంచి లేకపోతే 118వ వచనం నుండి 120వ వచనం లేకపోతే 119వ వచనం వరకు ఈ 3 వచనాల్లో ఈ విషయాలే రాయబడి ఉన్నాయి. ఇక్కడ భక్తుడు అంటాడు 119వ కీర్తన 117వ వచనం నుంచి చూస్తే, నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను, నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించదు. ఎందుకంటే వాళ్ళు తృణీకరిస్తున్నారు దేవుణ్ణి. అంటే తృణీకరించడం అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్, చాలా గంభీరమైన పదం. తృణీకరించడం అనేది అంటే రకరకాలుగా ప్రజలు మాట్లాడతారు. అంటే దేవుడు ఎందుకు వాళ్ళని, అంటే వాళ్ళ మీద ఉగ్రత కానీ వాళ్ళకి శ్రమ కానీ ఎందుకు కలుగు చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే తృణీకరిస్తున్నారు. ఇంతకుముందు చదివాం కదా యెషయా గ్రంథంలో. తృణీకరించడం అంటే రిజెక్ట్ చేయటం. సో చాలా గంభీరమైన పదం. అది మనం అనుభవిస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఎవడన్నా చీపో, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు పనికిరాని వాడివి, లేకపోతే నువ్వు పనికిరాని దానివి, నువ్వు ఎందుకు పనికిరావు, లేకపోతే ఇలా రిజెక్ట్ చేస్తే, తృణీకరిస్తే మనకి ఎంత బాధ, ఎంత కోపం, ఎంత ఆవేదన కలుగుతుంది. అలాంటిది సర్వసృష్టికర్త అయిన దేవుడిని ఈయన దేవుడు కాదు, లేకపోతే దేవుడు అని మనకు తెలుసు కానీ రిజెక్ట్ చేస్తాం, అంటే తృణీకరిస్తాం. ఎలా తృణీకరిస్తారంటే క్రియల ద్వారా. అంటే ఆయన సన్నిధికి రాకపోవటం, ఏదో మూడు ఉన్నప్పుడు చర్చ్కి వెళ్ళటం, ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళటం, ఇష్టం లేనప్పుడు వెళ్ళకపోవటం, లేకపోతే ఒక అరగంట కూర్చోవటం, లేకపోతే ఒక 5 నిమిషాలు కూర్చోవటం, లేకపోతే ఏదో ఆయనకేదో మనం మేలు చేస్తున్నాం, ఆయనకేదో బిచ్చం వేస్తున్నట్టుగా లాస్ట్లో వచ్చి కొంచెం కానుకేసి వెళ్ళటం. అంటే ఆయన ఇస్తేనే మన ఊపిరి, మన బ్రతికే ఆయన ద్వారా ఉంది. అలాంటిది ఎలా ఫీల్ అయిపోతారంటే ఏదో మనం ఆయనకి మేలు చేస్తున్నాం అని లాస్ట్ మినిట్లో వచ్చి కొద్దిగా ఏదో ఆయనకి ఏదో ఇస్తున్నాం అన్నట్టుగా వేసి వెళ్ళిపోవటం. సో ఇలాంటి క్రియలన్నిటి ద్వారా తెలియజేస్తారనమాట ఈ విషయాలు. సో భక్తిహీనతని. సో అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 118వ వచనంలో, నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించదు, వారి కపట ఆలోచన మోసమే. అంటే ఆలోచన కపటం అన్నమాట. అంటే లోపల ద్విమనస్కులు అన్నారు కదా, అంటే లోపల ఒక ఆలోచన, బయట ఒక డిస్ప్లే. లోపల ఒక ఆలోచన, బయట ఒకటి. అంటే బయటకేమో నేను చాలా దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, నాకు భక్తి అన్నట్టుగా ఉంటుంది, లోపలేమో వేరే ఆలోచన ఉంటుంది. సో అలాంటి వారి ఆలోచనల్ని దేవుడు ఏం చేస్తారంటే 119వ వచనం, భూమి మీదనున్న భక్తిహీనులను అందరినీ నీవు మస్టు వలె లయపరచదు, కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరైనా తృణీకారానికి అంటే రిజెక్షన్కి గురైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఉండే ఉంటారు కదా, అంటే తిరస్కరించి ఉంటారు, రిజెక్ట్ చేసి ఉంటారు. అంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఎవరన్నా జాబ్ కోసం వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూ ఇచ్చారు, వాళ్ళు యువర్ రిజెక్టెడ్ అన్నారు అనుకోండి, అంటే నీకు ఉద్యోగం ఇవ్వం, నువ్వు సరిగ్గా చేయలేదు. ఒకవేళ నిజంగా సరిగ్గా చేసినా చేయకపోయినా, అంటే ఆ మాట లేదు, నిన్ను తీసుకోవట్లేదు మేము, రిజెక్టెడ్, నీకు జాబ్ రాలేదు అంటే ఎలా ఉంటుంది? సో అది ఆలోచన చేయండి, ఆ కోణం నుంచి ఆలోచన చేయండి. అలాంటిది దేవుణ్ణి, సర్వాధికారి అయిన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, సర్వ సృష్టికి సృష్టికర్తని రిజెక్ట్ చేయటం, తృణీకరించడం, చీపో అన్నట్టుగా అంటాం, అది మామూలు విషయం, అది చాలా గంభీరమైన విషయం. అందుకే అలాంటి వారిని దేవుడు మస్టు వలె లయం చేస్తాడు అంటున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం చూడండి ఒకసారి. ఐజయా చాప్టర్ 57 20-21 వచనం. 20-21 57వ అధ్యాయం 20-21 వచనాలు. భక్తిహీనులు కదుల్చున్న సముద్రం వంటివారు, అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మనం అందరం 2 చేతులు పైకి ఎత్తి ఒకసారి బిగ్గరగా స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ద్విమనస్కులు అన్నప్పుడు అంటే లోపల ఒక ఆలోచన ఉంది, బయట ఒక ఆలోచన ఉంది. అంటే బేసిక్గా వాళ్ళు దుష్టులు అనమాట. ద్విమనస్కులు అంటే ఒక విధంగా ఇవన్నీ మనం కలిపితే మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు దుష్టులు. ద్విమనస్కులు అంటే దుష్టులు, దుర్మార్గులు, క్రూరులు, భక్తిహీనులు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే భక్తిహీనులు కదుల్చున్న సముద్రం వంటి వారు. మనం అక్కడ యాకోబు పత్రికలో కూడా చూసాం. వాళ్ళు సముద్రం లాంటి వాళ్ళు అనమాట, రేగుచున్న అల్లం లాంటి వాళ్ళు. వాళ్ళకు ఒక స్థిరత్వం ఉండదు. అంటే ఒక్కసారి ఒక ఆలోచన ఉంటుంది, బయటకు ఇంకొక ఆలోచన ఉంటుంది. లేకపోతే ఒకసారేమో ఇది అనుకుంటారు, లోకం దేవుడు. అంటే అవసరమైనప్పుడు దేవుడు, లేకపోతే లోకం, 2. అందుకని ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే 113వ వచనంలో ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అంటున్నాడు. అంటే అది ఉట్టిగా ఆయన ద్వేషించడం అంటే ప్రజల్ని ద్వేషించడం కాదు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ప్రవర్తన, దాన్ని చాలా ద్వేషిస్తున్నాడు అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళంతా లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చేస్తూ ఉంటారనమాట. ఇది మనకి తిమోతి పత్రికలో కూడా ఉంటుంది. 2వ తిమోతి పత్రిక చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం. యాక్చువల్గా 5వ వచనంలో ఉంటుంది, కానీ 1వ వచనం నుంచి చదవచ్చు. అంటే ద్విమనస్కులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి, అవి ఇక్కడ రాయబడినాయి 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి. అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. బయటికి మాత్రం ఎంతో త్యాగం చేసినట్టుగా, ఏదో మేలు చేసినట్టుగా బిల్డప్ ఇస్తారు. కానీ అసలు రంగు ఏంటంటే స్వార్థప్రియులు. స్వార్థపరులు ఒక అంశం, స్వార్థప్రియులు అంటే ఆలోచన చేయండి. స్వార్థం అంటే వాళ్ళకి చాలా ఇష్టం, స్వార్థప్రియులు. స్వార్థపరులు అంటే జస్ట్ సెల్ఫిష్. స్వార్థప్రియులు అంటే స్వార్థం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అంటే ఇక నరనరాల్లో స్వార్థం అనమాట. సో స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు. అంటే ఇవి ఒక్కొక్క పదం మనం చూసుకొని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అంటే దాని అర్థమే మనం చూస్తే చాలా గంభీరమైన విషయాలు అనమాట. ఇక్కడ ధనాపేక్షలు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు. అంటే అనురాగాలు లేవు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అంటే చాలా కుటుంబాల్లో, అన్ని కుటుంబాలని మనం అట్లా జనరలైజ్ చేయలేము. చాలా కుటుంబాల్లో, లేకపోతే చాలా ప్రజల్లో, లేకపోతే బంధువుల్లో, లేకపోతే ఫ్రెండ్స్లో అనురాగం ఉండదు. అంటే ఆ నిజమైన ప్రేమ, అనుబంధం ఉండదు. పైకి మాత్రమే, అవసరం వరకే. ఫ్రెండ్స్ కూడా ఎలా ఫ్రెండ్స్ లాగా ఎలా ఉంటారంటే చాలా మంచిగా ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాడిని చక్కగా వాడుకోవటానికి. చాయ్ తాగాలన్నా, టిఫిన్ తినాలన్నా, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఫ్రెండ్స్ తోటి వెళ్తారు. వీళ్ళు ఒక పైసా బయటికి తీరు, వాడితోటి ఖర్చు పెట్టిస్తాడు. ఎవరైతే కొద్దిగా మంచి మనసు కలిగిన వాడు ఉంటాడో, అమాయకుడు ఉంటాడో, వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఖర్చు పెట్టిస్తారు. సో ఇదనమాట. అనురాగం ఏముండదు, అంటే నిజమైన ఫ్రెండ్షిప్ ఏముండదు. ఒట్టిగా బిల్డప్ అనమాట. దోస్తులాగా యాక్టింగ్ చేస్తారు, వాళ్ళని చక్కగా వాడుకుంటారు. బిల్లు అంతా వాళ్ళతోటి కట్టిస్తారు. హోటల్కి వెళ్తారు, తింటారు, బిల్లు వాడితోటి కట్టిస్తారు. ఒక్కడే ఎప్పుడూ పాపం అమాయకుడు బలైపోతూ ఉంటాడు అనమాట. అనురాగరహితులు.
తర్వాత అతి ద్వేషులు, అంటే ద్వేషం ఒక ఎత్తు అయితే అతి ద్వేషం. ఈనాడు ప్రపంచంలో మనం ఎక్కువగా చూసేది ఇదే. ద్వేషం ఒకటి, అతి ద్వేషం ఒకటి. అంటే ఏమి కారణం లేకుండా ద్వేషం పెంచుకుంటారు కొంతమంది మీద, కొన్ని వర్గాల మీద, కొంతమంది ప్రజల మీద. ద్వేషం, అతి ద్వేషం అంటే అవసరానికి మించిన ద్వేషం, చాలా ఎక్కువ ద్వేషం పెంచుకుంటారు. తర్వాత అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అంటే ఇదొక టైప్ అన్నమాట. సజ్జన ద్వేషులు అంటే సజ్జనుడు అంటే మంచివాళ్ళు. మంచివాళ్ళుగా వీళ్ళు ఉండరు, మంచివాళ్ళుగా ఉండే వాళ్ళని ద్వేషిస్తారు. మరి అది ఈ దెయ్యాలు బట్టే చేస్తారు. అది కేవలం సైతాన్ బుద్ధి అది. సో అలాంటి వారిని మనం ఎదుర్కొన్నామంటే వాళ్ళకి డెఫినెట్గా దెయ్యాలు బట్టినవి అని మనం అర్థం చేసుకోవాలి. అతి ద్వేషులు, సజ్జన ద్వేషులు, మంచి వాళ్ళని ద్వేషించడం అది చాలా దౌర్భాగ్యం, చాలా దుర్మార్గం. ద్రోహులు, ద్రోహం చేసేవాళ్ళని మనం చూస్తాం. మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. వీళ్ళు ద్విమనస్కులు అనమాట. హల్లెలూయా. అందుకని భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ద్విమనస్కులను ద్వేషించుచున్నాను అంటున్నాడు. సో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బైబిల్లో ఉన్న విషయాలు కానీ, భక్తులు రాసిన విషయాలు కానీ ఉట్టిగా జస్ట్ ఏదో అలా రాసేసేయలేదు. జనరల్గా వీళ్ళంటే నాకు ఇష్టం లేదు, దుర్మార్గులు అంటే ఇష్టం లేదు, లేకపోతే భక్తి లేని వాళ్ళు అంటే ఇష్టం లేదని కాదు. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళకుండే లక్షణాలు, వాళ్ళకుండే పద్ధతులు, ఇవి అన్నమాట లిస్టు. ఇవి ఉండి దేవుణ్ణి తృణీకరిస్తారు. ఇందాక యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా, అంటే దేవుణ్ణి ఛాలెంజ్ చేస్తున్నారు. రమ్మనండి, మేము మాట్లాడతాం దేవుడితోటి అని ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే దేవుణ్ణే తృణీకరిస్తున్నారు. మనుషులు ఎక్కడ, దేవుడు ఎక్కడ? సో అందుకనే ఈ 118వ వచనం నుంచి 119వ వచనం వరకు ఆ మాటలే ఉన్నాయి. అంటే ఆయన నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరిస్తావు, వారి కపట ఆలోచన మోసమే, భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరచదు, కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. హల్లెలూయా. అంటే దేవుడు దుష్టుల్ని, లేకపోతే భక్తిహీనుల్ని, దుర్మార్గుల్ని ఉట్టిగా ఏం వదిలిపెట్టేశారు. అలా వదిలిపెట్టేస్తే ఇంకా ఆయన నీతిమంతుడు అవడు, న్యాయం తీర్చేవాడు అవడు, ఆయన పరిశుద్ధుడు అవడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన చేతగాని వాడు అయిపోతాడు. సో ఆయన పాపుల్ని రక్షించగలిగిన శక్తిమంతుడు. ఆ పాపాలను ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే వాళ్ళందరినీ మార్చే దేవుడై ఉన్నాడు, వాళ్ళని కనికరించే దేవుడై ఉన్నాడు. ఇంకొక వైపు చూస్తే ఆయన్ని తృణీకరిస్తే, గర్వం ఉంటే, సజ్జన ద్వేషులైతే, అతి ద్వేషులైతే, దుర్మార్గులైతే, క్రూరులైతే అలాంటి వారిని ఆయన మస్టు వలె నాశనం చేస్తానంటున్నారు. హల్లెలూయా. అందుకనే ఈ భక్తుడికి కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. అంటే దేవుని శాసనాలు అంటే దేవుని వాక్యం అంత పర్ఫెక్ట్ అన్నమాట. కృప, సత్యము, నీతి, న్యాయము, ప్రేమ, కనికరం, అదే టైంలో తీర్పు. దీన్నే పరిశుద్ధత అంటారు. అంటే ఇంత గొప్ప దేవుడు అనమాట పరిశుద్ధుడు అంటే అదే. సో అన్యాయం చేసేవాళ్ళని, దుర్మార్గం చేసేవాళ్ళని వదిలిపెట్టరు. అలా అని చెప్పి తప్పు చేయగానే ఆయన ఏదో సంహరించేయడు. ఆయన కనికరం గలవాడు. పశ్చాత్తాపడటానికి ఆయన ఛాన్స్ ఇస్తారు, టైం ఇస్తారు. కానీ ఈ లక్షణాలన్నీ ఉంటే అతి ద్వేషులు, సజ్జన ద్వేషులు, తర్వాత ఆ లిస్ట్ ఉంది కదా ఇప్పుడు చదువుకున్నాం, ఆ లిస్టులో ఇంకా అది ఎక్స్ట్రీమ్ అనమాట. పాపం పండింది అంటారు కదా, పాపం పండే లెవెల్ అనమాట అది. సో అలాంటి వారందరినీ దేవుడు మస్ట్ వలె లయం చేస్తారు. హల్లెలూయా. అందుకనే మొదటి వచనంలోనే ఆయన డిక్లేర్ చేస్తున్నాడు, 113వ వచనంలో ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. సో ఈ 8 వచనాలకి అంశం ఏంటంటే ద్విమనస్కులు వర్సెస్ ఏకదృష్టి కలిగిన వాళ్ళు, ఏకమనస్సు కలిగిన వాళ్ళు. డబుల్ మైండెడ్ వర్సెస్ సింగిల్ మైండెడ్. డబుల్ మైండెడ్ అంటే ద్విమనస్కులు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి.
ఏక మనసు కలిగిన వారి లక్షణం ఏంటి అంటే నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం. అంటే సామెహ్, ఈ 8 వచనాలు సామెహ్ అనే అక్షరంతో మొదలవుతాయి. దాని అర్థం మనం ఏమనుకున్నామంటే ఆనుకొనుట, ఆధారపడటం, దేని మీద నమ్మకం ఉంచటం, అంటే వాక్యం మీద నమ్మకం ఉంచటం, వాక్యం మీద ఆధారపడటం. సో ఏకదృష్టి కలిగిన వాళ్ళు కేవలం దేవుని వాక్యం మీద ఆధారపడతారు. సో దేవుని వాక్యం మీదే ఆధారపడటం వర్సెస్ ద్విమనస్కులు, అంటే దుర్మార్గం, దుష్టత్వం ఇవన్నీ ఉన్నవాళ్ళు. సో అందుకనే ద్విమనస్కులను ద్వేషిస్తానంటున్నాడు భక్తుడు. ఏక మనసు కలిగిన వారికి వచ్చే లాభం లేకపోతే ఆ దీవెన ఏంటంటే 114 వచనం, నాకు మరుగుచోటు నా కేడెము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే ఏక మనస్సు, వాక్యం మీదే కాన్సన్ట్రేషన్, వాక్యం మీదే దృష్టి పెట్టుకుంటే జరిగేది ఏంటంటే ఆయన మనకి ఒక సెక్యూరిటీగా, అంటే మనకి కాపుదలగా ఉంటాడు. కేడెము అంటే కాపుదలగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 115వ వచనం చూస్తే ధైర్యం కలిగి ఉంటాడు. ఏమంటున్నాడు? నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను, దుష్క్రియలు చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అంటే ధైర్యం కలిగి ఉంటాడు. దేవుని వాక్యం మీదే ఆధారం, ఫోకస్ ఉంటే కనుక, ఏకదృష్టి ఉంటే ధైర్యం కలిగి ఉంటారు, ధైర్యంగా చెప్తారు. అంటే అలాంటి వాళ్ళతో సహవాసం చేయరు, ధైర్యంగా చెప్తారు, నేను నా దేవుని ఆజ్ఞల్ని గైకొనాలనుకుంటున్నాను, దాన్నే నమ్ముతున్నాను, కాబట్టి దుష్క్రియలు చేయవారులారా బాబు కొద్దిగా దూరంగా ఉండండి అని చెప్తారు. అంటే అలాంటి వాళ్ళతో అసలు మాట్లాడొద్దు, వాళ్ళని మనుషులుగా చూడొద్దు అంటలేదు. అంటే వాళ్ళతోటి సహవాసం, రాసుకుని పూసుకుని తిరగకూడదు, వాళ్ళ ఆలోచనలు మన వైపు రానివ్వకూడదు, వాళ్ళ మాటలు ఎక్కువగా వినకూడదు, అలా అని చెప్పి అందరినీ దూరంగా ఉంచమని కాదు అర్థం. అంటే వాళ్ళతోటి బాగా క్లోజ్గా మెలగొద్దని చెప్తున్నాడు. హల్లెలూయా. 116వ వచనం, ఏకదృష్టి కలిగిన వాళ్ళకి దీనత్వం కూడా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాడు, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకోనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఉందును గాక. అంటే ఈ మిక్స్చర్ చూడండి, అంటే దేవుడి మీద ఆశ పెట్టుకోవడం, అంటే ఆయన కాపుదలగా ఉంటాడు, రెండోది ధైర్యంగా ఉంటాడు. అలా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, అంటే గర్వానికి దారి తీయట్లేదు, అది దీనత్వం కలిగి ఉంటారు. అంటే దేవుడి మీదే ఆశ పెట్టుకుని ఉంటాడు, ఆయనే నన్ను నిలబెట్టేవాడు, దేవా నన్ను నిలబెట్టు, నేను ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాను కానీ పడిపోకుండా నిలబెట్టని దీనత్వం కలిగి ఉంటారు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకోను, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఉందునుగాక, నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను. అంటే ఏకదృష్టి, వాక్యం మీద దేవుని మీదే దృష్టి, దీనత్వం కలిగి ఉంటాం, ధైర్యం కలిగి ఉంటాం, దేవుని కాపుదల ఉందని నిబ్బరంగా ఉంటాం. మేము ఒక వచనం చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొన్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఎలానగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈ కీర్తన భాగం ఎవరు రాశారయ్యా అంటే దావీదు గారు రాశారు. ఇప్పుడు చదివిన వాక్యం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ఎవరు రాశారంటే యెషయా ప్రవక్త రాశారు. కానీ మాటలన్నీ ఎగ్జాక్ట్గా సేమ్గా ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు రాంచి పెట్టాడు. సో ఏ భక్తుడు రాసినా, ఏ ప్రవక్త రాసినా సరే, ఏ శిష్యుడు రాసినా సరే అన్నీ ఒకేలాగా ఉంటాయి, కరెక్ట్గా ఉంటాయి, వ్యత్యాసం ఏముండదు. ఇక్కడ అదే చెప్తున్నారు యెషయా గారు కూడా. ఏమంటున్నారంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకొన్నో, అంటే దేవుని మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. అక్కడ 119వ కీర్తన 115వ వచనంలో మనం అదే చూసాం, నా కేడెము అంటున్నాడు. నా కేడెము అంటే నా కాపుదల, ఏకదృష్టి, దేవుని వాక్యం మీద దేవుని మీద దృష్టి పెడితే ఆయన కాపుదలగా అనుకుంటాడు. ఇక్కడ యెషయా గారు అదే చెప్తున్నారు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొన్నో. సామెహ అంటే అర్థమే అది, ఆనుకోవటం, ఆయన వాక్యం మీద ఆనుకోవటం, ఆయన మీద ఆధారపడటం. ఎవరైతే ఆనుకుంటారో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
సో ఏకదృష్టి, ఏక మనస్సు అంటే దేవుని వాక్యం మీద, దేవుని మీద ఏకదృష్టి కలిగి ఉంటే కలిగే మేలేంటి? ద్విమనస్కులైతే, ద్విమనస్కులు అంటే మనం ఇందాక చూసాం, అంటే కేవలం డబుల్ మైండ్ అనుకోవద్దు. అంటే లోపల ఒకటి బయట ఒకటి, అంటే బేసిక్గా కపట ఆలోచన, దుష్టత్వం, దుర్మార్గం. ఇందాక లిస్ట్ చదివాం 2 తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం నుంచి లిస్ట్ ఉంది. అంటే దుర్మార్గులు, దుష్టులు, సజ్జన ద్వేషులు, అతి ద్వేషులు, అపవిత్రులు, తర్వాత తల్లిదండ్రుల్ని దూషించేవాళ్ళు, దూషకులు, అనురాగరహితులు, పెద్ద లిస్ట్ ఉంది. డబుల్ మైండెడ్, ద్విమనస్కులు అంటే వీళ్ళు అనమాట. సో వీళ్ళకి కలిగే నాశనం ఏంటి అనేది మనం ఈ కీర్తనలో 119వ కీర్తన 113వ వచనం నుంచి 120వ వచనం వరకు మనం ఈ విషయాలు చూసాం. సో ఏకదృష్టి కలిగి ఉంటే దేవుని వాక్యం మీద, దేవుని మీద ఏకదృష్టి కలిగి ఉంటే వాళ్ళని పూర్ణ శాంతి గలవారుగా దేవుడు చేస్తారు. వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటారు, చాలా శాంతి సమాధానం కలిగి జీవిస్తారు. దేవుని కాపుదల వారికి ఉంటుంది. అలా కాకుండా ద్విమనస్కులుగా అంటే దుర్మార్గులుగా, దుష్టులుగా, అంటే అలలపై అంటే మట్టి మాలిన్యం పైకి రేగొట్టేదిగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం యెషయా గ్రంథంలోనే చదువుకున్నాం. అంటే స్థిరత్వం లేని వారి మనసు ఎలా ఉంటుందంటే, ఈ అలలు ఉంటాయి కదా, సముద్రపు అలలు ఇట్లా రేగుతూ ఉంటాయి, మట్టి మస్టు అంతా ఈ షోర్కి అంటే తీరానికి లాక్కుని వస్తాయి. అలా ఉంటుందన్నమాట. ఇది మనం మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో చాలాసార్లు చదువుకుంటాం. మార్క్స్ సువార్త 7వ అధ్యాయం మస్టు మాలిన్యం అంటే ఈ లిస్ట్ అనమాట. మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి చూస్తే, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. సో ఈ చెడ్డవి అన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచును. అంటే ఎట్లయితే ఈ అలలు రేగి రేగి ద్విమనస్కులు, మనం యాకోబు పత్రికలో చూసాం, యెషయా గ్రంథంలో చూసాం, ద్విమనస్కులు అలల వంటి వాళ్ళు. సో ఆ మట్టి మాలిన్యం తీసుకుని వస్తుందన్నమాట, పైకి లేపుతూ ఉంటుంది. సో లోపల ఏముంటాయో అవన్నీ బయట పెడతా ఉంటాయి. అదే ఇక్కడ లిస్ట్ ఉంది. ఇదే లిస్ట్ మనకి తిమోతిలో కూడా ఇందాక చదువుకున్న చోట ఉంది. సో దీని ద్వారా వచ్చే అవుట్కమ్స్ అవన్నమాట ఆ లిస్ట్. వీళ్ళు ద్విమనస్కులు, అందుకని ద్వేషిస్తున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. సో మనం ఏకదృష్టి కలిగి, ఏక మనసు కలిగి దేవుని మీద, ఆయన వాక్యం మీద అనుకుంటే మనని ఆయన పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తాడు. ఆయన కాపుదల మనకుంటుంది. అలా కాకుండా ద్విమనస్కు అంటే లోపల ఒకటి బయట ఒకటి, అంటే కపట ఆలోచన, కపట బుద్ధి ఉంటే మాత్రం ఈ మస్ట్ వలె నాశనం అయిపోతారు. అందుకని 120వ వచనంలో అంటున్నాడు, నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు భయం అంటే, భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ ఆయన మస్ట్ వలె నిర్మూలన చేస్తారు. అప్పుడు భయం కలుగుతుంది. ఆ లిస్టులో నేను ఉండకూడదు అనుకుంటున్నాడు భక్తుడు. సో అందుకనే అంటున్నాడు, నీ భయం వలన అంటే అది ఆలోచిస్తేనే నా శరీరం వణికిపోతుంది, కాబట్టి నీ న్యాయ విధులకు నేను భయపడతాను. సో ఈ భయం కలిగే బదులు నీ న్యాయ విధుల మీద నువ్వంటే భయపడితే నాకు పూర్ణ శాంతి కాపుదల ఉంటుంది, ధైర్యంగా ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలాంటి కాపుదలు ఇచ్చే దేవుని వాక్యం, ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చే దేవుడి వాక్యం, ఇలాంటి నెమ్మదినిచ్చే దేవుడి వాక్యం మనకుంది. కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి మనం అందరం లేచి నిలబడి దేవుడిని స్తుతించి ఆరాధన చేసుకుందాం. సో ఏక మనసు కలిగిన వారంగా ఉందాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్.